శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఒక శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఈ విధముగా గీతోపదేశము చేసినారు. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం స్వమేయుక్తతమో మతః శ్లోకభావము. యోగులందరిలోనూ శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు అని నా నిశ్చితాభిప్రాయము. ఇక్కడ మనము గమనించవలసిన ఒక అంశము ఏమనగా, సాధకుడు అత్యంత శ్రద్ధ కలిగి భగవంతుని సేవింపబలనని స్పష్టపరపబడినది. ఇక్కడ శ్రద్ధాళువై అనగా గట్టి విశ్వాసము కలిగి భక్తిని జోడించి అనగా భగవానుని ధ్యానించడమే సర్వశ్రేష్టమైనటువంటి భగవంతుని యొక్క రూపమును దర్శించుటకు అవకాశం ఏర్పడునని ఉదహరించబడినది. శుభం.